హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ లెర్న్ ఇన్ డెప్త్కు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. నా పేరు ప్రదీప్. ఇక్కడ మన ఛానల్లో ఏం జరుగుతోందంటే, ప్రతి ఒక్క ఎగ్జామ్ నోటిఫికేషన్, అది గ్రూప్స్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేదంటే సివిల్స్, ఏదైనా సరే, ప్రతిదాన్ని స్టెప్ బై స్టెప్ అందరికీ చాలా సులువుగా అర్థమయ్యేలా విడమర్చి చెప్తాను. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే ఏ ముఖ్యమైన అప్డేట్ కూడా మిస్ అవ్వరు. అంతేకాదు, ఈ సమాచారం మీలాగే ప్రిపేర్ అవుతున్న స్నేహితులకు కూడా ఉపయోగపడుతుంది కదా. కాబట్టి తప్పకుండా వాళ్లతో షేర్ చేసుకోండి. ఈ ప్రయత్నం నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. అందరికీ నమస్కారం. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే మన టీజీఎస్ఆర్టీసీ పెద్ద ఎత్తున సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. సో ఈ అవకాశం గురించి పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా స్పష్టంగా చూసేద్దాం. మొత్తం ఎన్ని పోస్టులు అనుకుంటున్నారా? ఏకంగా 198 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది చాలా మంచి అవకాశం కదా. సరే, ఈ 1980 పోస్టుల్లో మళ్లీ 2 రకాలున్నాయన్నమాట. ఒకటి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, దీంట్లో 84 ఖాళీలున్నాయి. ఇక రెండోది మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, దీనికి ఏకంగా 114 ఖాళీలున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మంచి విషయమేంటంటే, 2 పోస్టులకు కూడా పే స్కేల్ ఒకేలా ఉంది. అంటే 27,080 రూపాయల నుంచి 81,400 రూపాయల వరకు. ఓకే, పోస్టుల గురించి తెలిసింది కదా. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మనకు ఉండాల్సిన అర్హతలేంటి, అసలు ఎవరు ఎలిజిబుల్, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. సో ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనం ముఖ్యంగా 2 విషయాలు చెక్ చేసుకోవాలి. ఒకటి ఏజ్ లిమిట్, అంటే వయోపరిమితి. రెండోది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అంటే విద్యా అర్హత. వీటి గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా ఏజ్ లిమిట్ చూద్దాం. బేసిక్గా అయితే 18 నుంచి 25 ఏళ్ళు అని నోటిఫికేషన్లో ఇచ్చారు. కానీ ఇక్కడే ఒక అసలైన పాయింట్ ఉంది. అదేంటంటే, గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అందరికీ, అంటే జనరల్ కేటగిరీతో సహా అందరికీ 12 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో గరిష్ట వయోపరిమితి 37 ఏళ్లవుతుందన్నమాట. అంతేకాదు, దీనికదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి మరో 5 ఏళ్లు, ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఏళ్లు, ఇక టీజీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ పనిచేస్తున్న వారికి వారి సర్వీస్ను బట్టి స్పెషల్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఏజ్ గురించి క్లియర్ కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అంటే పోస్ట్ కోడ్ 47. దీనికి క్వాలిఫికేషన్ చాలా సింపుల్. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యుంటే చాలు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక రెండో పోస్ట్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ, పోస్ట్ కోడ్ 48. దీనికి మాత్రం టెక్నికల్ క్వాలిఫికేషన్ కావాలి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే అవే బ్రాంచెస్లో బీఈ లేదా బీటెక్ చేసినా కూడా మీరు కంప్లీట్గా ఎలిజిబులే. సరే, ఏజ్, క్వాలిఫికేషన్ అన్నీ మ్యాచ్ అయ్యాయి అనుకుందాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లై చేయడం. ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లై చేసే ముందు ఫీజు వివరాలు చూద్దాం. తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే ఒక్కో పోస్టుకు 400 రూపాయలు చెల్లించాలి. మిగతా వాళ్లందరూ అంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్లందరూ 800 రూపాయలు కట్టాల్సుంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఫీజు కట్టాలి. ఫీజు కట్టాక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని చాలా జాగ్రత్తగా, తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. మీ ఫోటో, సంతకం రెండూ కలిపి ఒకే ఫైల్గా అప్లోడ్ చేయాల్సుంటుంది. అన్నీ అయిపోయాక ఫైనల్ సబ్మిట్ బటన్ నొక్కే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సబ్మిట్ చేశాక ఆ అప్లికేషన్ కాపీని పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని భద్రంగా ఉంచుకోండి. అది ఫ్యూచర్లో చాలా అవసరం. అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఏంటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, లోకల్ స్టేటస్ కోసం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్. ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీ కింద అప్లై చేస్తుంటే లేటెస్ట్ కమ్యూనిటీ, నాన్ క్రీమీ లేయర్ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయాలి. ఓకే, అప్లికేషన్స్ అన్నీ సబ్మిట్ చేసేశారు. ఆ తర్వాత ఏంటే? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ సెలక్షన్ ప్రాసెస్లో అన్నిటికంటే ముఖ్యమైంది రిటన్ టెస్ట్,
అంటే రాత పరీక్ష. సో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2 పోస్టులకు కూడా ఎగ్జామ్ 200 మార్క్స్కుంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ రెండింటికీ కామన్గా ఉంటాయి. అవేంటంటే సూపర్వైజరీ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, ఇంకా జనరల్ నాలెడ్జ్. అయితే అసలు తేడా ఎక్కడొస్తుందంటే ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్ట్కు న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. అదే మెకానికల్ సూపర్వైజర్ పోస్ట్కు దానికి బదులుగా ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏ పోస్ట్కు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన సిలబస్ పైనే ఫోకస్ చేయాలి. సరే, ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే మినిమం మార్క్స్ రావాలి. అవి ఎంతంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు 40%, బీసీలకు 35%, ఇక ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్లకు 30% మార్కులొస్తే క్వాలిఫై అయినట్టు. ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ఒక సూపర్ పాయింట్ ఉంది. ఈ జాబ్స్కి ఇంటర్వ్యూలు లేవు. అవును, మీరు విన్నది కరెక్టే. కేవలం రాత పరీక్షలో మీకొచ్చిన మెరిట్ స్కోర్ ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అంటే ఎగ్జామ్లో ఎంత మంచి స్కోర్ చేస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ అంత ఎక్కువ అన్నమాట. సో మొత్తం ఫోకస్ అంతా ఎగ్జామ్ మీదే పెట్టాలి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ డేట్స్ మిస్ అయితే మొత్తం వేస్ట్. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కి వచ్చాం. అదే అప్లికేషన్ డేట్స్. ఈ తేదీలను అస్సలు మర్చిపోవద్దు. ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ December 30, 2025 ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఇక చివరి తేదీ January 20, 2026 సాయంత్రం 5 గంటలతో క్లోజ్ అవుతాయి. నా సలహా ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. సర్వర్ బిజీ అవ్వచ్చు. సో వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. ముగించే ముందు ఒక చివరి కానీ చాలా ముఖ్యమైన విషయం. నోటిఫికేషన్లో కూడా దీన్ని స్పష్టంగా చెప్పారు. ఏంటంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఏ వివరాలిస్తారో అవే ఫైనల్. ఒక్కసారి సబ్మిట్ చేశాక వాటిని మార్చడం కుదరదు. కాబట్టి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ప్రతి డీటెయిల్ చాలా జాగ్రత్తగా చెక్ చేసుకుని నింపండి. అందరికీ ఆల్ ది బెస్ట్. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే ఏ ముఖ్యమైన అప్డేట్ కూడా మిస్ అవ్వరు. అంతేకాదు, ఈ సమాచారం మీలాగే ప్రిపేర్ అవుతున్న స్నేహితులకు కూడా ఉపయోగపడుతుంది కదా. కాబట్టి తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. ఈ ప్రయత్నం నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి.